integrating systems, integrating system, control and coordination of body systems, control and coordination of body system is highly developed in frog. Control and coordination of body systems is highly developed in frog. ఇంటిగ్రేట్ సిస్టమ్ చూద్దామండి. ఇట్ ఇంక్లూడ్ అంటే ఏంటి? ఇంటిగ్రేట్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయి దాంట్లో? బోత్ నర్వస్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్స్. నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఇంటిగ్రేట్ సిస్టంలో, ఎండోక్రైన్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట. ద కెమికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ అచీవ్డ్ బై ద హార్మోన్స్. The chemical integration of various organs of the body is achieved by hormones. Hormones are secreted by the endocrine gland. The prominent endocrine gland found in frog. The prominent endocrine glands found in frog are pituitary gland, thyroid gland, parathyroid gland. Pituitary gland, thyroid gland, parathyroid gland and thymus gland. Prominent endocrine glands ఇవన్నీ. prominent penile body, pancreatic islets, adrenal gland and gonads. Prominent endocrine glands found in frog are pituitary gland, thyroid gland, parathyroid gland, thymus gland, penile body, pancreatic islets, adrenal gland and gonads. The nervous system is organized into a central. The nervous system is organized into a central in the brain and spinal cord. Central brain and spinal cord. And peripheral into the cranial and spinal nerves. The nervous system is organized into central, peripheral, autonomous nervous system. Central nervous system, peripheral nervous system, autonomous nervous system. Central అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డ్ వస్తుంది. పెరిఫెరల్ అంటే క్రేనియల్ నర్వ్స్ వస్తాయి, స్పైనల్ నర్వ్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఆటోనమస్ అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వస్తుంది అనమాట. బ్రెయిన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బోనీ స్ట్రక్చర్. బ్రెయిన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బోనీ స్ట్రక్చర్ కాల్డ్ బ్రెయిన్ బాక్స్. బ్రెయిన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బోనీ స్ట్రక్చర్ కాల్డ్ ది బ్రెయిన్ బాక్స్ cranium. Brain box cranium. The brain is divided into forebrain, midbrain, hindbrain. The forebrain include two olfactory lobes. Okay, olfactory lobes. చూడండి ఇక్కడ olfactory lobes. ఇది ఒక olfactory lobe, ఇది ఒక olfactory lobe. ఓకే, ఇప్పుడు ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్ ఏంటి? కన్సర్న్డ్ దేనికి సంబంధించి? కన్సర్న్డ్ విత్ సెన్స్ ఆఫ్ స్మెల్. అంతే కదా, ఆల్ఫాక్టరీ లోబ్స్ ఎందుకు? వాసన కోసం అవి పనిచేస్తాయి. కన్సర్న్ విత్ సెన్స్ ఆఫ్ స్మెల్. టూ సెరిబ్రల్ హెమిస్పియర్స్. చూడండి, సెరిబ్రల్ హెమిస్పియర్ ఆల్ఫాక్టరీ లోబ్ పైన సెరిబ్రల్ హెమిస్పియర్స్. ఇవి ఏం చేస్తాయి? కంట్రోల్ ఆఫ్ వాలంటరీ యాక్షన్స్. అంటే వాలంటరీ అంటే ఏంది? మన చేతిలో ఆధీనంలో ఉండేదాన్ని అనమాట. మనం చేస్తేనే అవి చేస్తాయి. కన్ను రెప్ప ఇట్లంటేనే మన కంట్రోల్, వాలంటరీ యాక్షన్స్ చేస్తాయి. అండ్ డైఎన్సెఫలాన్. ఇవేం చేస్తుంది డైఎన్సెఫలాన్? ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, డైఎన్సెఫలాన్ ఇచ్చిన చూడండి. ఇక్కడ డైఎన్సెఫలాన్ ఇక్కడ ఉంది. ఓకే, ఏం చేస్తుంది చూద్దాం. డైఎన్సెఫలాన్ పర్సెప్షన్ ఆఫ్ హీట్ అంటే వేడిని గ్రహిస్తుంది, కోల్డ్ని, పెయిన్ని అండ్ ఇంటిగ్రేటింగ్ ఆఫ్ ది ఆటోనమస్ సిస్టమ్. డైఎన్సెఫలాన్ పర్సెప్షన్ ఆఫ్ హీట్, కోల్డ్, పెయిన్ అండ్
integrity of autonomous system. Diencephalon, perception of heat, cold, pain and integrity of autonomous system. Midbrain is represented by a pair of olfactory lobes. Midbrain is represented by a pair of optic lobes. Midbrain is represented by a pair of optic lobes. దీన్ని కార్పోరా బైజీమీనియా, ఆప్టిక్ లోబ్స్ ఏమంటారు? కార్పోరా బైజీమీనా. The optic lobes are associated with the sense of sight. The hind brain ఏముంటాయి? కన్సిస్టింగ్ ఆఫ్ సెరిబెల్లం. ఏముంటాయి? సెరిబెల్లం. చూడండి ఇక్కడ సెరిబెల్లం ఉంది. హైండ్ బ్రెయిన్ సెరిబెల్లం ఇవి ఏం చేస్తుంది? మెయింటైన్ ద ఈక్విలిబ్రియం. సెరిబెల్లం మెయింటైన్ ద హైండ్ బ్రెయిన్లో ఉన్న సెరిబెల్లం ఒక పార్ట్ మెయింటైన్ ది ఈక్విలిబ్రియం. అండ్ మెడుల్లా అబ్లాంగేటా. చూడండి ఇక్కడ కిరణ్లో మెడుల్లా అబ్లాంగేటా ఇదేం చేస్తుంది? కంట్రోల్స్ ఇన్వాలంటరీ మూమెంట్స్. మన చేతిలో ఇన్వాలంటరీగా ఉన్నది అంటే మన అందుబాటులో లేని దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ మూమెంట్స్. మెడుల్లా అబ్లాంగేటా పాసెస్ అవుట్ త్రూ ద ఫొరామిన్ మ్యాగ్నమ్. ఓకే చూడండి, ఇది ఫొరామిన్ మ్యాగ్నమ్ కిందికి. మెడుల్లా అబ్లాంగేటా అనేది కిందికి వెళ్తుంది. పాసెస్ అవుట్ త్రూ ద ఫొరామిన్ మ్యాగ్నమ్ అండ్ కంటిన్యూ యాజ్ ఏ స్పైనల్ కార్డ్. కిందికి వెళ్ళి ఫొరామిన్ మ్యాగ్నమ్ ద్వారా వెళ్ళి ఎలా కంటిన్యూ యాజ్ ఏ స్పైనల్ కార్డ్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద న్యూరల్ కెనాల్ ఆఫ్ ది వర్టిబల్ కాలం. Medulla oblongata passes out through the foramen magnum and continues as a spinal cord. Spinal cord is enclosed in the neural canal of the vertebral column. The spinal cord acts as the middleman between brain and effector. The spinal cord ఎలా చేస్తుంది? Act as a middleman between brain and effectors. ఇది డిఎస్సి బిట్ మనకు ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, విచ్ వన్ యాక్ట్ యాజ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ఎఫెక్టర్స్ అంటే స్పైనల్ కార్డ్. మిడిల్ అబ్లాంగేట్ ఏం చేస్తుంది? కంట్రోల్స్ ద ఇన్వాలంటరీ మూమెంట్స్. మిడిల్ అబ్లాంగేట్ దేని కూడా వెళ్తుంది అంటే ఫొరామిన్ మ్యాగ్నమ్ కంట్రోల్ స్పైనల్ కార్డ్. సో న్యూరల్ కెనాల్ ఆఫ్ ది వర్టిబల్ కాలంతో కవర్ చేయబడి ఉంటుంది.